గత కొంతకాలం నుండి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా దాదాపుగా 25 మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో కొంతమంది విచారణకు కూడా హాజరై పోలీసులకు వివరణ ఇచ్చారు. రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ స్టార్స్ మీద కూడా కేసులు నమోదయ్యాయి. వాళ్లు వివరణ ఇస్తూ వీడియోలు కూడా చేశారు. అయితే కేసు నమోదైన 25 మందిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన హీరోయిన్ అనన్య నాగెళ్ల కూడా ఉంది. ఈమె పేరు వింటే మీరు వెంటనే గుర్తుపట్టకపోవచ్చు. కానీ వకీల్ సాబ్ చిత్రంలో ఉన్నటువంటి ముగ్గురు అమ్మాయిలలో ఈమె ఒకరు. పవన్ కళ్యాణ్ తల్లి దివ్య అని పిలుస్తాడు చూడండి, ఆమెనే ఈమె అందరిలాగా వివరణ ఇవ్వకుండా ప్రభుత్వాన్ని తిరిగి ప్రశ్నించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రాపర్టీ అయినటువంటి మెట్రో ట్రైన్స్పై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం తప్పని మాకెలా అర్థమవుతుంది అంటూ ఇన్స్టాగ్రామ్లో ఆమె ఒక ఫోటో స్టోరీలో పెట్టింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. అనన్య మాట్లాడిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం నేరం అన్నప్పుడు మెట్రో రైల్స్పై బహిరంగంగా అలా ఎలా ప్రమోట్ చేయిస్తారు? పోలీసులు కేవలం సినిమా వాళ్ళనే ప్రశ్నిస్తారా? వాళ్ల మీదనే కేసులు నమోదు చేయిస్తారా? మెట్రో యాజమాన్యంపై కూడా కేసులు వేసి చర్యలు తీసుకుంటారా? న్యాయం అందరికీ సమానంగా ఉండాలి కదా. ప్రభుత్వం వీటిపై ఎందుకు దృష్టి సారించట్లేదు? పబ్లిక్గా ఈ స్థాయిలో ట్రైన్స్పై బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటే అది తప్పని ఎవరు అనుకుంటారు? మీరే చెప్పండి అంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. మరి ప్రభుత్వం స్పందించి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.